పరాయి పురుషులతో, వాస్తవానికి అనుకుందాం, పరాయి పురుషుడితో నీ భర్తతో మాట్లాడిన రీతిగా మాట్లాడకుండా, ఇదిగో పరాయి పురుషులతో నువ్వు అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే అది చూస్తున్న నీ పిల్లలు కూడా పాడైపోరా. వయసుకు వస్తున్నటువంటి నీ మగపిల్లలైనా నీ ఆడపిల్లలైనా ప్రతిదీ కూడా నీ ఇంట్లో ఉన్నటువంటి నీ పిల్లలు తల్లిగా అయిన నిన్నైనా తండ్రిగా అయిన నిన్నైనా చూస్తారు. నువ్వు మాట్లాడే మాటలు వింటారు, నువ్వు చేసే చేష్టలు చూస్తారు. నా పిల్లలకేం తెలుసులా నువ్వు అనుకుంటావు, కానీ నీవు నీ భర్తతో ఎలా మాట్లాడుతున్నావో, పరాయి భర్తతో పరపురుషుడితో ఎలా మాట్లాడుతున్నావో, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నీ భర్త లేనప్పుడు ఎలా ఉంటున్నావో, నీ భర్త ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో నీ పిల్లలు చూస్తుంటారు తెలుసా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పిల్లలు నిన్ను చూసే చెడిపోవాలన్నా చెడిపోతారు, బాగుపడాలన్నా బాగుపడతారు. ఏ బిడ్డలైనా కూడా తల్లిదండ్రులను బాగా గమనిస్తారు. దేవునికి స్తోత్రం. లోతు భార్య పాపంతో నిండిపోయి నీవు కూడా